గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. ఈరోజు మనం మార్కెట్ చూసినట్లయితే ట్రెండ్ అయితే కంటిన్యూ అయ్యింది. నేను 23,520 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. సో అదొక రెసిస్టెన్స్ జోన్. రెసిస్టెన్స్ అయితే బ్రేక్ చేసింది. 15 మినిట్స్ క్యాండిల్ హైలో నేను ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకున్నాను. రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ కింద ఫామ్ చేసింది. సో నేను ఆ క్యాండిల్ యొక్క లోలో నేను స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుని అరౌండ్ 10:55కి నేను టార్గెట్ అనేది 23,640 అనేది టార్గెట్ ప్లేస్ చేసుకుని నేను ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇదైతే నా రన్నింగ్ పొజిషన్. అరౌండ్ 10:55 AM మార్నింగ్ 10:55కి ఇది నా రన్నింగ్ పొజిషన్. 23,500 కాల్ అనేది బై చేశాను. అండ్ టార్గెట్ వచ్చేసి 23,640 అనేది ప్లేస్ చేశాను ఇండెక్స్లో. అండ్ ఎంట్రీ వచ్చేసి 23,520 అనేది బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ అయితే తీసుకున్నాను. మార్నింగ్ అయితే గ్యాప్ అప్ ఫామ్ అయింది అండ్ షార్ప్ ఫాల్ అయితే వచ్చింది. బట్ క్యాండిల్ అయితే లోవర్ సైడ్ కన్ఫర్మ్ కాలేదు. అగైన్ ఫుల్ బ్యాక్ ఇచ్చింది అండ్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ హై అనేది క్రాస్ చేసింది అండ్ రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ కింద కూడా ఫామ్ చేసింది. సో నేను ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకున్నాను. లో అనేది స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుని 80% యాక్యురసీ ఉంది కాబట్టి అండ్ డైరెక్షన్ అనేది 50% కన్నా ఎక్కువగా మనకి కన్ఫర్మేషన్ అయింది కాబట్టి 80% యాక్యురసీ ఇన్ డైరెక్షన్ ఉంది కాబట్టి ట్రెండ్ అనేది మనము ఐడెంటిఫై చేశాను కాబట్టి నేను నెకెడ్ బయింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాను విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. 168కి నేను ఒక లాట్తో 23,500 కాల్ అనేది బై చేశాను. అరౌండ్ 20 to 35 పాయింట్స్ అనేది నేను స్టాప్ లాస్ ప్లేస్ చేసుకున్నాను. 20 పాయింట్స్. సో 25 పాయింట్స్ నేను స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకున్నాను. అరౌండ్ 225 దగ్గర నేను టార్గెట్ అనేది బుక్ చేశాను. 168కి బై చేసి 225 దగ్గర బుక్ చేశాను. 57 పాయింట్స్ నేను ఈ పొజిషన్లో అయితే బుక్ చేశాను. ఓన్లీ 1 లాట్ అనేది తీసుకున్నాను బికాస్ నేను మోస్ట్లీ నెకెడ్ బయింగ్ అనేది 1 or 2 లాట్స్కి మించి ఎక్కువ చేయను. క్వాంటిటీ అనేది మనం పెంచుకోవడం వల్ల మన రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్ కూడా మ్యాచ్ కాదు కాబట్టి మన ఫండ్స్లో ఉన్న పర్సంటేజ్ని బట్టి పర్సంటైజ్ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకుని మనము ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాలి నెకెడ్ బయింగ్లో. అండ్ నా ఎంట్రీ వచ్చేసి మీరు చూసినట్లయితే 23,520 దగ్గర బ్రేక్ అవ్వగానే నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. 23,480 అరౌండ్ 480 దగ్గర నేను స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేశాను. 480 to 460 దగ్గర స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేశాను. 23,640 అనేది టార్గెట్ అనేది అజ్యూమ్ చేశాను అనమాట. సో నేనైతే 23,520 to 23,640 దగ్గర వరకు టార్గెట్ అనేది అజ్యూమ్ చేసుకుని నేను ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకున్నాను. మీరు చూసినట్లయితే 23,640 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. అక్కడ నుండి మార్కెట్ అయితే చాలా టైమ్స్ రిజెక్ట్ అయింది. సెకండ్ టైం మల్టిపుల్ టైమ్స్ అక్కడ నుండి రిజెక్ట్ అయింది. అరౌండ్ 3:08కి నేను ఇదైతే రికార్డ్ చేస్తున్నాను. అక్కడ రన్నింగ్ మార్కెట్ అయితే జరుగుతుంది. బట్ 23,640 దగ్గర మార్కెట్ అయితే చాలాసేపు కరెక్ట్ అయింది. నేను అయితే 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అవ్వగానే అరౌండ్ 23,520 to 23,640 120 పాయింట్స్ అయితే బుక్ చేశాను ఇండెక్స్లో. అండ్ ఆప్షన్ చార్ట్ చూసినట్లయితే మీరు అరౌండ్ 57 పాయింట్స్ అయితే ఆప్షన్ చార్ట్లో వచ్చిందనమాట. ఓకే, దిస్ ఈస్ ద ప్లాన్ బిహైండ్ మై ట్రేడ్. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి సో దట్ I will reply to your doubts. Okay, and this is the running position. 10:10కి నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. 168కి 23,500 కాల్ అయితే బై చేశాను. ఓన్లీ 1 లాట్. అండ్ అరౌండ్ 10:57కి 225కి బుక్ చేశాను టార్గెట్. అరౌండ్ 57 పాయింట్స్ అయితే నేను ఈ పొజిషన్లో బుక్ చేశాను అన్నమాట. సో దిస్ ఈస్ ద ట్రేడ్, ఈరోజు నేను చేసిన ట్రేడ్ అనమాట. మీరు ఎప్పుడు కూడా డైరెక్షన్ని మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్ని కూడా ఫాలో అవ్వండి. సో ఇది నా ట్రేడ్. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 4,275. ఓకే, మీకు కనుక నా అనాలిసిస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్. థ్యాంక్ యూ. See you in the next video.